ఇప్పుడు మనం తీసుకునే కాన్సెప్ట్ అప్పర్ టు లోవర్ కేసెస్. అప్పర్ టు లోవర్ కేసెస్కి వచ్చేసరికి మనం ప్రతి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లోని యూస్ చేసేది హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ బ్రౌజర్లో డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ కోసం యూస్ చేస్తాం. తర్వాత హెడ్ సెక్షన్ తెలిసిందే కదా, ఒక వెబ్ పేజ్ టైటిల్ కానీ ఒక వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ కానీ హెడ్ సెక్షన్ అనేది చూస్తాం. టైటిల్లో మనకి ఏ కాన్సెప్ట్ కావాలి, లోవర్ టు అప్పర్ ఆ కేస్ గురించి మనం టైటిల్లో వెబ్ పేజ్ షో చేయడానికి యూస్ చేస్తాం. ఫైనల్గా ఏంటి అంటే హెడ్ సెక్షన్ అనేది క్లోజ్ చేస్తాం. బాడీ సెక్షన్ అనేది మన కంటెంట్ ఏదైతే ఉంటుందో వెబ్ పేజ్లో షో చేయడానికి యూస్ చేస్తాం. స్క్రిప్ట్ టైప్కి వచ్చేసరికి ఎందుకు స్క్రిప్ట్ టైప్ యూస్ చేస్తాము అంటే జావా స్క్రిప్ట్ కోడ్లోని ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ యూస్ చేస్తాం కాబట్టి దాంట్లో టైప్ టెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనం చేసే బ్రౌజర్లో ఆ కోడ్ అనేది జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అవ్వడానికి. తర్వాత వ్యార్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒకటి అంటే వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఒక కీవర్డ్ లాగా. S1 ఎందుకు యూస్ చేస్తున్నామంటే వేరియబుల్ నేమ్లో స్టోర్ చేస్తున్నాం మన యొక్క డేటా అంటే యూజర్ యొక్క డేటాని. ప్రాంప్ట్ ఎందుకు అంటే డైలాగ్ బాక్స్ కోసం కానీ అలానే ఇన్పుట్ ఏదైతే డేటా డిస్ప్లే చేయాలి. తర్వాత ఎంటైర్ లోవర్ స్ట్రింగ్ ఎందుకు అంటే యూజర్ యొక్క మెసేజ్ని షో చేయడానికి. అలానే నెక్స్ట్ మన కోడ్లో యూస్ చేస్తాము, వ్యార్ యూస్ చేస్తాం, అలానే స్క్రిప్ట్ యూస్ చేస్తాం, వ్యార్ సెక్షన్స్ యూస్ చేస్తాం. ఫైనల్గా వచ్చేసరికి ఆల్ట్ అనేది యూస్ చేసుకున్నాం. ఆల్ట్ ఎందుకు అంటే అప్పర్ కేస్లో ఏముంది అంటే పాపప్ మెసేజ్ ఏంటి ఆ బాక్స్లో ఉంది అని షో చేయడానికి. మనం అక్కడ హలో అని ఇస్తే ఏంటి మనకి అప్పర్ స్ట్రింగ్గా లోవర్ స్ట్రింగ్లో కన్వర్ట్ అవ్వాలా అని. S2 ఎందుకు అంటే కన్వర్ట్ చేయడానికి అప్పర్ కేస్ స్ట్రింగ్ని. ఇప్పుడు మనకి ఫైనల్గా ఎలా వస్తుంది, ఏ స్ట్రింగ్ ఫార్మేట్ ఏంటి అనేది ఇస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్కి వద్దాం. నెక్స్ట్ స్టెప్లో డాక్యుమెంట్ అని ఉంది. డాక్యుమెంట్ రైట్ ఏంటి అంటే మనం తీసుకున్న ఏ డేటా రిజల్ట్ ఉంటుందో అది వెబ్ పేజ్లో ప్రింట్ చేయమని. ఆ S2 అనేది అప్పర్ స్ట్రింగ్ కోసం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హలో ఏంటి అనేది స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేస్తాం. అలానే బాడీ అనేది జావా స్క్రిప్ట్ మెయిన్ ఎండ్ ఆఫ్ ద ట్యాగ్ కింద యూస్ చేస్తాం. బాడీ స్క్రిప్ట్ క్లోజ్ చేయగానే మన మెయిన్ అనేది క్లోజ్ చేస్తాం. ఫైనల్గా మన అవుట్పుట్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇన్బాక్స్లో ఏంటి ఇన్పుట్ డైలాగ్ మనం ఇవ్వాలి, లోవర్ స్ట్రింగ్లో ఎలా కన్వర్ట్ అవ్వాలి ఆల్ట్ మెసేజ్ అనేది, ఆ మెసేజ్ ఎలా స్ట్రింగ్ అప్పర్ కేసా లోవర్ కేసా అని వెబ్ పేజ్లో షో చేయడం.